అలా ఇప్పటి వరకు మామూలుగా మీరు అసలు ఏ ఏ వాటి మీద యాడ్స్ అనేవి రన్ చేశారండి? ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించారా లేదా మిగతా కేటగిరీకి సంబంధించి చేశారా? నేను ఇప్పుడు దాకా అంటే మ్యాక్సిమం ఎక్కువ ఓకే దగ్గర దగ్గర 80%, ఓకే 80% ప్లస్ ఉంటుంది. ఒక 80% వరకు రియల్ ఎస్టేట్కి ఎక్కువ రన్ చేశాను. ఓకే. ఓకే అన్న. సో వీళ్ళ కాకుండా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే లైక్ బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇస్తారు కదా. అవునండి. సో ఆ క్యాండిడేట్స్ కూడా యాడ్స్ రన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మా రాజమండ్రి నుంచి ఒక బేకరీ పర్సన్ ఒకరు ఉంటే ఆ బేకరీ కూడా రన్ చేయడం జరిగింది యాడ్స్, లోకల్ బిజినెస్. ఓకే. సో ఇంకా మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఇంకా సో ఒకరికైతే మనకి ఇదేంటిది శ్రీకాకుళం నుంచి అనుకుంటా, ఐ థింక్ శ్రీకాకుళం నుంచి అనుకుంటాను, ఒక సోఫా స్టోర్ రూమ్ నుంచి కూడా రన్ చేసా. సోఫాస్ సేల్ చేస్తారు కదా, ఎక్స్క్లూజివ్ ఓన్లీ సోఫాసే ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళకు కూడా ఒకటో రెండో క్యాడ్ కాంపే సెటప్ చేసా వాళ్ళకు కూడా. ఓకే. సో ఇంకొచ్చేటప్పటికి రియల్ ఎస్టేటు, ఓకే. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కేటగిరీ ఉంటారు కదా, ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ కేటగిరీ కూడా రన్ చేసాం. ఓకే. అవునవును, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంది, మన గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసి. ఎల్ఐసికి సంబంధించి కూడా రన్ చేసాం. లోకల్ కాదు అది, నా లోకల్ కాదు అది, ఎల్ఐసికి సంబంధించింది ఏంటంటే వైజాగ్. మోస్ట్గా నన్ను అప్రోచ్ అయింది, నాకు లీడ్స్ వచ్చినాయి కూడా. సో ఎక్కువ రియల్ ఎస్టేటే. సో అందుకే నేను నా రియల్ ఎస్టేట్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది గురించికే ఫర్దర్గా కంటిన్యూ చేసి కూడా రియల్ ఎస్టేట్ ఫోకస్ చేస్తున్నాం. నీకు డౌట్ రావచ్చు, అన్నింటినీ ఎక్కువ రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ చేస్తున్నారని డౌట్ రావచ్చు. సో రీజన్ అయితే అది. అంటే ఇప్పుడు మనం అట్లా అంటే ఇప్పుడు పూర్తిగా దీని మీద మనకు అవగాహన వచ్చిన తర్వాత మనం దేని మీద చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ టైంలో పర్టికులర్ ఒక దాని మీదే ఉండాలా? ఫస్ట్ స్టార్టింగ్ ఏదో పర్టికులర్ ఒక సర్వీస్ ఎంచుకోవాలి మనం. అది ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, గూగుల్ యాడ్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్ అవ్వచ్చు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజింగ్ అవ్వచ్చు. ఏదో ఒక స్కిల్ అన్నది మనం ఎంచుకోవాలి ఫస్ట్. ఓకే. అది ఎంచుకొని అది అయిన తర్వాత మనం పర్టికులర్ ఇండస్ట్రీ కూడా ఎంచుకోవాలి. రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేకపోతే ఫిట్నెస్ అవ్వచ్చు, ఓకే, లేకపోతే యోగా అవ్వచ్చు. సో ఓకే. సో ఆ విధంగా మనం పర్టికులర్ డొమైన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్. ఆ డొమైన్లో మనకు నాలెడ్జ్ వస్తుంది కదా. డొమైన్ నాలెడ్జ్ ఎప్పుడైతే గెయిన్ చేసావో అప్పుడు నువ్వు బెటర్గా అడ్వర్టైజ్ చేస్తావు. ఒక కాంపెయిన్స్ రన్ చేసినా లేకపోతే ఆర్గానిక్ మార్కెటింగ్ చేసినా ఏంటంటే బెటర్గా చేస్తావు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ నువ్వు కలెక్ట్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే నీకే దాని మీద ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటావు ఉంచికి. ఓకే. నెక్స్ట్ ఇంకో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎక్కువ అమౌంట్ కూడా చార్జ్ చేయొచ్చు క్లయింట్స్కి.